చాలా హడావుడిగా ఉన్నారు సినిమా రిలీజ్ ప్రమోషన్స్ వాటన్నిట్లో. ఇప్పుడు హడావడి, ఎప్పుడు సినిమాలు ఉంటే ఒక పండగే. ఆ పండగలో ఎప్పుడు ఇలాగే ఉండాలని అది కోరుకుంటూనే ఉంటాను. ఎందుకంటే 9 నెలలు ఒక దాదాపు 9 నెలలు నరకయాతన అనుభవించాం. ఎందుకంటే నరకం అంటే ఏంటో అనేది చూపించింది. ఒక కరోనా రావడం, ఆ కరోనాలో ఖాళీగా ఉండడం, అంటే మేము ఖాళీగా ఉండేవాళ్ళం కాదు, ఏదో ఒకటి చేస్తున్నాం. ఆ కరోనాలో మేము ఇన్ని సినిమాలు తీయడం, అందరూ అంటే కరోనా వెకేషన్స్ చేసుకొని ఆ రూల్స్ పాటిస్తూ చేయడం అనేది చేసుకొచ్చాం. కానీ మాకు ఈ ఖాళీ అనేది కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది. 10 మందితో మాకు ఏంటంటే ఎక్కువ పని చేయాలి అనేది అలవాటు కనుక అది ఇప్పుడు సినిమాలు రిలీజ్కి వచ్చాయి కదా, ఇప్పుడు హడావుడి ఎక్కువ ఉంది. అంటే థియేటర్లు మళ్ళీ చాలా కాలం తర్వాత తిరిగి రీఓపెన్ చేశారు. ఎలా ఉంది రెస్పాన్స్ థియేటర్లో? అంటే ఓపెన్ చేయలేదండి ఇంకా, జస్ట్ ఒక 5% ఓపెన్ చేశారు. అంటే ఓపెన్ చేయడానికి గవర్నమెంట్లో పర్మిషన్ ఇచ్చి 2 months అయింది. పాపం సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు థియేటర్లు ఓపెన్ చేయాలని పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళ సినిమా రిలీజ్ చేయాలని. వీళ్ళ వాదన ఏంటంటే సినిమాలు రిలీజ్ అవ్వకపోతే కంటెంట్ లేకపోతే మేమెక్కడ అనేది ఎగ్జిబిట్ల వాదన, తప్పలేదు. వీళ్ళ వాదన ఏంటంటే మేము థియేటర్ డేట్ వేసేస్తే మాకు థియేటర్లు ఓపెన్ చేయకపోతే అని వీళ్ళ వాదన. వీళ్ళిద్దరు వాదనకి ఏకీపిస్తూ తెగించి నేను రామ్ గోపాల్ గారు కరోనా వైరస్ చేసాం. బలవంతంగా మేమే ఓపెన్ చేయించుకున్నాం, థియేటర్లు ఓపెన్ చేయలేదు. అలాంటి వాళ్ళు మేమే ఓపెన్ చేయలేదు, చాలా మంది ఓపెన్ చేయలేదు. ఎందుకు దేనికని అడిగాం. లేదు మేము ఇలాగ మొత్తం టోటల్గా PDF ఛార్జెస్ కానీ కొన్ని ఛార్జెస్ కొన్ని డిమాండ్స్ మేము ఎగ్జిబిట్ల దగ్గర పెట్టాం. ఆ డీల్ అయితేనే కానీ మాకు థియేటర్లు మేము సినిమాలు ఇవ్వం. తప్పలేదు, మంచి ఆలోచన ప్రొడ్యూసర్స్ది. వీళ్ళు వచ్చారు ఏమిటంటే అస్సలు మేము ఇచ్చే ప్రసక్తి లేదన్నా, మేము ఇప్పటికే నష్టపోయి ఉన్నాం అన్నారు. వీళ్ళు చెప్పారు. నేనేం అడిగానంటే అటు కాసి నువ్వే ఇటు కాసి నువ్వే డ్యూల్ రోల్ చేస్తున్నారు, అదేంటి అని అడిగా. అంటే ఇది ఎగ్జిబిటర్ కదన్నా, అది ప్రొడ్యూసర్ కదా, ఇది లీజ్ ఓనరు కనుక ఇక్కడ రోల్ ఇక్కడే అక్కడ రోల్ అక్కడే అన్నాడు. మరి సినిమా తీస్తే పోయే కదా అన్న. అంటే వీళ్ళు ఎలా చేశారంటే మార్చి దాకా థియేటర్లు ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు 100% నేను కాదు, ఇంకొకరు కాదు, వాళ్ళు కాదు, ఎవరైనా లాస్ బేర్ చేయాల్సిందే. మనమే బేర్ చేయట్లేదండి, మనమే కొత్తగా ట్రైన్లు బేర్ చేస్తున్నాయి, ఫ్లైట్లు బేర్ చేస్తున్నాయి, హోటల్స్ బేర్ చేస్తున్నారు. మొత్తం ప్రతి కాంప్లెక్స్లు మా సాఫ్ట్వేర్ అందరూ కూడా నష్టాన్ని బేర్ చేసుకుంటున్నారు. మనం కూడా 3-4 నెలలు బేర్ చేయాల్సిందే. ఆడియన్స్ అలవాటు అవుతారు. ఈలోగా మళ్ళీ 4 నెలలు అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. ఆ లాభాల్లో మనం ఏదో కొంచెం కష్టాలు నష్టాలు భరిస్తాం. నేనేమంటున్నానంటే మనం ఓపెన్ చేయకుండా కూర్చోబెట్టి మనం ఇలా పెట్టుకొని ఎన్నాళ్ళు పెడతాం. ఓకే మీరు బాగుంది మంచిగా అన్నారు. నేను అడిగాను ప్రొడ్యూసర్, మీరు ఈ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయంటున్నారో అది ఇవ్వకుండా శాశ్వతంగా సినిమాలు థియేటర్ రీచ్ చెయ్యరా, మీరు OTTకి ATTకి వెళ్ళిపోతారా, మీరు అనౌన్స్ చేయండి పబ్లిక్గా, ఒక జాయింట్ సెక్రటరీగా, ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా. వీళ్ళని అడిగాను ఎగ్జిబిటర్ని, ఒకవేళ వాళ్ళు డిమాండ్ అంటున్నారు ఇది చేయకపోతే మేము చేయమంటున్నారు, ఇదే డిమాండ్ మీరు చేసి మేము అది కానీ వాళ్ళు అడిగితే మేము ఇవ్వం, సినిమా థియేటర్ రిలీజ్ చెయ్యం అని మీరు ఒప్పుకొని మీరు కాంప్లెక్స్లో చేసేసుకుంటారా? ఈ రెండింటిలో ఇద్దరు దాంట్లో క్లారిటీ ఉందంటే బహిరంగంగా అనౌన్స్ చేయండి. లేదు ఇంక 2 నెలలు నెల తర్వాత ఈ కొన్ని సమయం ఇంకా 6 నెలల టైంలో వీళ్ళకి టైం ఇద్దాం అంటే ఇప్పుడు చెప్పరు, మీరు 6 నెలల టైం ఇద్దాం, 6 నెలల టైంలోని మనకు ఎగ్జిబిటర్లు అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అవుతుంది, ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నామని వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడు మీరు ఎగ్జిబిటర్గా ఓపెన్ చేస్తారా? ఇది మళ్ళా జరిగితే డ్రామా, ఇది నాటకం, ఇది బొటకం. కనుక మీరు శాశ్వతంగా మీరు ఓపెన్ చేయకూడదు థియేటర్లు, శాశ్వతంగా థియేటర్ సినిమాలు రిలీజ్ చేయకూడదు. ఇది మీరు ఎన్ని నాళ్ళు ఆగలరు, మీరు దాని బహిరంగంగా చెప్పండి. మమ్మల్ని ఎందుకు బలిపశువులు చేస్తారు? చిన్న సినిమా నిర్మాతల్ని, ఎగ్జిబిటర్ని, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ని, మన కార్మికుల్ని ఎందుకు బలిపశువులు చేస్తారు? ఇది కరెక్ట్గా ఉందా లేదండి? మేము అడిగింది అదే ప్రశ్న. ఓకేనండి. ఇది 10 మందికి చెప్పమంటున్నా, ఇప్పుడు 5 కాదు, ఇది 5,000 మందిది. అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఈజ్ 5 members ఈజ్ ఇండస్ట్రీ. తెక్కమాలు మాకు ఐడియా లేదు, నో ఐడియా అని చలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నో ఐడియా, మాకు తెలియదు ఈ లెవెల్లో, మాకు తెలిసింది వీళ్ళు 5 ఇదే ఇండస్ట్రీ అనుకుంటున్నాం అన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గవర్నమెంట్ అది చెప్పింది, మాకు రాయితీలు ఇచ్చింది, మాకు ఎన్ని రోజులు రిలీజ్ థియేటర్లు ఓపెన్ కాకపోతే అన్ని రోజులు కరెంటు బిల్లు రద్దు అని చెప్పింది తెలంగాణ రాష్ట్రం. అందుకని మేము కూడా ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు ఎందుకు వెళ్ళలేదో తెలియదు, వాళ్ళు ఎందుకు రావద్దు అన్నారో తెలియదు, వీళ్ళకి ఏది కమ్యూనికేషన్ గ్యాపే.
వాళ్ళు వచ్చి కరెంటు బిల్లులు మామూలుగా నాని గారు వచ్చి అనౌన్స్ చేశారు కరెంటు బిల్లులు మాఫీ చేస్తాను. వాళ్ళు జీవో పాస్ చేయలేదు, వీళ్ళు జీవో పాస్ చేయలేదు. ఓకే. వీళ్ళు జీవో ఎందుకు పాస్ చేయరు వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఎందుకు పాస్ చేయలేదో వాళ్ళు చెప్పలేదు. మధ్యన సఫర్ అవుతుంది సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిట్లు సఫర్ అవుతుంది. ఓకేనండి. మళ్ళీ ఇంకోటి అంటే 10 కోట్ల లోపు తీసిన వాళ్ళకి 9% సబ్సిడీ అన్నారు. ఇది జిఎస్టీ రిటర్న్ అన్నారు. ఓకే. ఇది మనకు ఆచరణ సాధ్యం కాదు. సాధ్యం అవ్వాలంటే దాన్ని జీవో పాస్ చేయాలి. అది ఎప్పుడు ఇస్తున్నారో జీవోలో 2 నెలల 3 నెలల రిటర్న్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది తెలియాలి. అది 10 కోట్ల లోపు ఉన్నది ఓన్లీ ఇప్పుడు 5గురికే పనికొస్తుంది తప్ప తక్కువ వాళ్ళకి పెద్దగా పనికిరాదు. ఓకే. ఇవన్నీ అంటే నిజంగా నిర్మాతకు అవకాశం వచ్చింది ఉంటే మీరు అవకాశం రాయితీలు గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నిర్మాతలకు ఏమైనా లేని నిర్మాతలకు చలమం చేయొచ్చు. హెల్త్ కార్డులు అన్నారు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంటుండగా హెల్త్ కార్డులు ఎందుకండి? ఆరోగ్యశ్రీ కరెక్ట్గా ఇస్తే చాలు, హెల్త్ కార్డు అవసరం లేదు. అది కూడా కార్మికుడికే. ఓకే. ఇప్పుడు కార్మికుడు 8 నెలల నుంచి ఆకలితో అలమటించిపోతున్నాడు ఎగ్జిబిటర్. ఆ ఎగ్జిబిటర్ కార్మికులకి ఎల్ఐసి లేదు, మీకు ఏది లేదు, మీరు హెల్త్ కార్డు లేదు, ఏది లేదు. వాళ్ళకు ఒక 15,000 రూపాయలు మీరు వేసి ఉంటే, లేకపోతే ఓనర్లతో మీరు ఎందుకు ముందు అర్జెంటుగా జీతాలు సెటిల్ చేయండి అని చెప్పి ఉంటే బాగుండేది కదా. అంటే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ వీళ్ళకి ఎక్కువగా చేయడం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ ఇది మా చేతిలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుతుంది అన్న ఒక్క వాదన మాత్రం వాళ్ళు బలంగా పెట్టుకున్నారు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.